పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడ్డా ఏ మీటింగ్లోనైనా సరే పవన్ కళ్యాణ్ కనబడేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఓజీ 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 అని ఈలలు గోలలు చేస్తూ ఉంటే అరే ఓజీ సినిమా పైన ఇంతగానం ఎందుకు అరుస్తున్నారు, ఇంతగానం ఎందుకు గోల చేస్తున్నారు, అసలు ఓజీ సినిమాలో అంత ఇదే ఉంటుందని చెప్పి ఆ రోజు నేను అనుకున్నా. ఎందుకంటే ఆ సినిమా పైన తన ప్రేక్షకులకు ఇంతటి అంచనాలున్న సంగతి నాకు అప్పుడు అర్థం కాలే. ఎప్పుడైతే ఓజీ సినిమాలో ఒక సాంగ్ నిన్న రిలీజ్ అయిందో ఆ సాంగ్ చూసిన తర్వాత అర్థమైంది భయ్యా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ పవన్ కళ్యాణ్ గారు అసలు ఏ విధంగా అయితే తన ప్రేక్షకుల ముందుకు రావాలో, ఆ డైరెక్టర్ ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని చూపించాలో అంతకు మించి చూపించిండని చెప్పేసి నిన్న ఆ వీడియో చూసిన తర్వాత, ఆ సాంగ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. విచిత్రం ఏంటంటే ఏదన్నా సినిమాకు మనం వెళ్ళిన తర్వాత ఆ సినిమాలో పాత్రలు, పాత్రధారులు కొన్ని సన్నివేశాలలో మనకు నచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. కానీ నిన్న నేను టీవీ ముందు కూర్చొని ఆ సాంగ్ చూస్తూ ఉంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి భయ్యా. అరెరెరెరే ఏం సాంగు ఏమిటా రక్తపాతం, బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ సాంగ్స్‌కి తమన్ గారిచ్చిన మ్యూజిక్‌కి అదిరిపోయింది. మామూలుగా లేదు. ఇన్నాళ్ళు ఆ సినిమా పేరు చూసినప్పుడు ఆంగ్లంలో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని చెప్పేసేసి నేను అనుకునేవాడిని. అంటే ఆ విధంగా అర్థం వచ్చేలాగా ఈ టైటిల్‌ని ఒకవేళ పెట్టారేమో అని చెప్పేసేసి నేను అనుకున్నా. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఓజస్ గంభీర అన్న సంగతి ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఓజస్ గంభీర అంటే ఆ పేరులోనే చూడండి, గంభీర ఒక వైబ్రేషన్ అనేది ఉందన్నమాట ఆ పేరులో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమానం అన్నమాట. అసలు వేరే దర్శకులు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితోని సినిమా తీయాలంటేనే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ సినిమా గురించి, సినిమా హిట్ అయ్యే దాని గురించి కూడా. కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని సుజిత్ ఈ సినిమాకి దర్శకుడు కాబట్టి ఇక ఈ సినిమాని ఏ రేంజ్లో తీస్తాడనేది మనం ఊహించుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఆ సాంగ్ విన్న తర్వాత నాకు మాత్రం నా మైండ్లో అసలు వేరే ఆలోచనలు లేవు. ఎందుకంటే నా మైండ్ మొత్తం కూడా ఆ సాంగ్ మీద, అటు పవన్ కళ్యాణ్ గారు కనబడే విధానం మీద, పవన్ కళ్యాణ్ గారు నా ఎదురుంగే నడుస్తున్నాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. నా మైండ్ నుంచి ఆ సాంగ్ నేను ఈ వీడియో చేసేటప్పుడు కూడా నా మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉందన్నమాట. అసలు ఆ సాంగ్ అలా స్టార్ట్ అయినమ్మటే మ్యూజిక్ వచ్చే ముందు ఓ జస్ గంభీర హై అనే ఒక ఓడు వస్తూ ఉంటే అసలు ఒంట్లో నుంచి నరాలు, రోమాలు నిక్కబొడిసినాయంటే అర్థం చేసుకోండి ఈ సాంగ్ ఎలా ఉందో. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఓజీ అనే ఒక టైటిల్ని పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రేక్షకులు, ఆయన్ని ఆరాధించే ప్రేక్షకులు, అతన్ని దేవుళ్లాగా భావించుకునే ప్రేక్షకులు, మరి ఆ టైటిల్లో ఏ వైబ్రేషన్ ఉందో ఆ ప్రేక్షకులకే తెలుసు. ఎందుకంటే అప్పటి నుంచి ఎక్కడ చూసినా కానీ తన ప్రేక్షకులు ఓజీ 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 అంటూ ఉంటే, అంటే ఆ సినిమా పైన తన ప్రేక్షకులు ఎంతలా అంచనాలు పెట్టుకున్నారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఈ సినిమాలోని ఒక సాంగ్ నిన్న రిలీజ్ అయిన తర్వాత మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పైన అతను సృష్టించే రికార్డుల పైన పాత రికార్డులను పక్కకు నెట్టి మరి ఈ సినిమా కలెక్షన్ల పరంగా అభిమానుల అంచనాలు ఒక పీక్స్కి చేరుండొచ్చు. అయితే ఓజీ సినిమా సాంగ్ రిలీజ్ అయ్యే సంగతి నాకు మాత్రం మొన్నే తెలిసింది. అయితే నేనేమనుకున్నానంటే ఈ సాంగ్ ఓ లెవెల్లో ఉంటుందేమో అనుకున్నా. కానీ సోషల్ మీడియాలో ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కనిపించింది ఏంటంటే ఓజస్ గంభీర అన్నది తప్ప నాకు వేరేదేం కనరాలి. అంత రచ్చ చేస్తుందన్నమాట ఆ సాంగ్ అనేది. అయితే ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారిని 1.5-2 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డప్పుడల్లా ఆ సీన్ అనేది ఎలా ఉందంటే చెక్కి పారేశారండి. అసలు ఆ సాంగ్ చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. నిజంగా చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత గూస్ బంప్స్ రావాలి, కానీ ఇదేంటో కానీ ఈ సాంగ్ చూస్తూ ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ పాటలో ఒక సీన్లో గన్ను పట్టుకొని వస్తూ ఉంటాడు. అసలు అతని డ్రెస్, షర్టు ప్యాంటు బ్లాకు, కళ్ళజోడు బ్లాకు, అసలు అతను నడిచొస్తూ ఉంటే అతని వెనకాల కొంతమంది నడిచొస్తూ ఉంటారు. అంటే చూపిస్తూ ఉంటారు 2-3 సార్లు. బబ్బబ్బబ్బబ్బా! అసలు ఆ సీన్ చూస్తూ ఉంటే వామ్మో! నిజంగా డైరెక్టర్ని మెచ్చుకోవచ్చండి పవన్ కళ్యాణ్ గారిని ఇంత గొప్పగా చూపించినందుకు.
ఏంటండి బాబు ఆ సీను? అసలు ఆ సీన్‌లో పవన్ కళ్యాణ్ గారు అలా నడిసొస్తా ఉంటే అంటే నేను చూసేటప్పుడు టీవీలో చూసేటప్పుడు ఇంట్లో లైట్లు మొత్తం బంద్ చేశా. ఫుల్ సౌండ్ పెట్టా. ఫుల్ సౌండ్ పెట్టేసేసి ఆ సీన్ చూస్తా ఉంటే థియేటర్‌లో చూస్తే ఏ విధంగా అనిపిస్తదో నాకు ఆ సీన్‌లో మాత్రం నేను అయితే విలీనమైపోయానన్నమాట చూడటంలో. పవన్ కళ్యాణ్ గారు అలా నడిసొస్తా ఉంటే బ్లాక్ కళ్ళజోడు, బ్లాక్ షర్టు, బ్లాక్ ప్యాంటు. అలా అతను నడిసొస్తా ఉంటే అరాచకం అండి బాబు. మరి సినిమాలో ఎలా ఉంటదో నాకు తెలవదు గానీ అరాచకం. ఇక సినిమాలో ఊహించలేం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చేసే ఈలలు, గోలలు, చప్పట్లు, మోతలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! సినిమా నాకు తెలిసినంత వరకు ఒకటి, 2, 3 సార్లు మళ్ళీ ఎళ్లి చూస్తే తప్ప మనకి కరెక్ట్‌గా ఆ మ్యూజిక్ అర్థం కాదు. అలాగే ఆ డైలాగులు అర్థం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తన అభిమానులు ఈ విధంగా చూడాలనుకుంటా ఉంటారు. మొన్న రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు' కన్నా అసలు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా ఈ విధంగే చూడాలనుకుంటారు తన అభిమానులు. అసలు పవన్ కళ్యాణ్ గారు ముందర నడిచొస్తా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి వెనకాల కొంతమంది నడిచొస్తా ఉంటారు. కానీ ఆ సీన్ చూస్తా ఉంటే అబ్బబ్బబ్బా! పిచ్చెక్కిపోతదండి. మరి ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిద్దో, మరి ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిద్దో ఎదురు చూడాల్సిందే. మరి ఈ సాంగ్‌కి తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్. మరి మ్యూజిక్ గురించి చెప్పాలిగా. తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ మామూలుగా లేదండి. సాంగ్ స్టార్టింగ్‌లోనే భయపెట్టిండు నిజంగా చెప్పాలంటే. ఓహ్! జస్ గంభీర అనే ఒక పదం, ఒక వచనం వస్తా ఉంటే అమ్మ బాబోయ్! ఇంకా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటదండి మామూలుగా అసలు ప్రేక్షకుడంటూ, అభిమానంటూ ఎవరు కూడా కుదురుంగా కూర్చొని చూడలేరండి. అయితే ఆ సాంగ్‌లో ఒక సీన్ ఉంటదండి. ఆ సీను పవన్ కళ్యాణ్ గారు కారులో వస్తా ఉంటాడు. ఒకతను బైక్‌లో వస్తా ఉంటాడు. కత్తిని ఇలా ఈడ్చుకుంటూ వచ్చినప్పుడు ఇటువైపు బాంబ్ పేలిద్ది. ఆ కత్తిల నుంచి మంటొస్తది. వెంటనే ఆ బైక్‌లో ఉన్న మనిషి బ్లాస్ట్ అయిపోతాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ సీన్ ఉంది గదా! కానీ ఇసంటి సీన్‌లు ఈ సినిమాలో ఉంటే సుజిత్ గారు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే చూపించాలో అంతకు మించి చూపించారన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మరి సుజిత్ గారి గురించి చెప్పాలంటే ప్రభాస్ గారితో సినిమా ఎలా ఉంది? అసలు ఆ యాక్షన్ సీన్‌లయితే గాని, ఆ ఫైట్‌లే గాని ఏ విధంగా ఉన్నాయంటే ప్రభాస్ గారిని ఆ సినిమాలో చూపించిన విధానం ఒక హాలీవుడ్ రేంజ్‌లో ఉందన్నమాట. ప్రభాస్ గారితోని తీసిన సీన్‌లు, ప్రభాస్ గారితోని తీసిన ఫైటింగ్ సీన్‌లు, యాక్షన్ పరంగా మొత్తం చూసినట్లయితే అంత గొప్ప డైరెక్టర్. మరి అలాంటి డైరెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితోని తీసే సినిమా 'ఓజీ' సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఒక వీర అభిమాని కాబట్టి ఏ రేంజ్‌లో ఉంటదనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ప్రభాస్ గారితోని తీసిన సినిమా ఆ రేంజ్‌లో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారితోని తీసే సినిమా ఏ రేంజ్‌లో ఉంటదో అర్థం చేసుకోవాలంటే ఇచ్చేస్తాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాడు. కలెక్షన్ల పరంగా గాని, రికార్డుల పరంగా గాని. చూడండి రాసిపెట్టుకోండి. చివరిగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేసేవాళ్ళైనా, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ పెట్టేటోళ్ళైనా, పవన్ కళ్యాణ్ గారిని అప్పుడప్పుడు గెలికే వాళ్ళైనా సరే ఇంకా మూసుకొని ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ గారిని తన అభిమానులు పవర్ఫుల్ క్యారెక్టర్‌లో చూడాలని చెప్పేసేసి ఎన్ని సార్లు అనుకున్నారో ఆ కోరిక అయితే మాత్రం ఈ సినిమాతో తీరబోతుంది. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థాంక్యూ.